నమస్తే, నేను మీ శౌర్య. మనతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే గురుగారు. సూర్యోస్మి. గురుగారు, చిన్న పిల్లలకు కూడా ఇప్పుడు కళ్ళు బాగా మసకబారడం అది జరుగుతుంది. సో పెద్దవాళ్ళ కంటే మనకి ఎప్పుడో 40 ఏళ్ళలోనో అట్లా వస్తూ ఉంటాయి మనకి కంటి దోషాలు. కానీ ఇప్పుడు పుట్టంగానే ఒక 2-3 ఏళ్ళకే బుడ్డి అద్దాలు పెట్టుకొని పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మీరు అన్నారు గతంలోనే మంచి డైట్ కరెక్ట్ పిల్లలకి ముందు నుంచే మంచి పోషకాహారం ఇవ్వగలిగితే కంటి చూపుని నియంత్రించవచ్చు అని. సో ఇన్ కేస్ ఒకవేళ ఆల్రెడీ సైట్ వచ్చేసింది అనుకోండి, సో ఎట్లాగంటే ఎలాంటి ఆహారం మనం ఇవ్వగలిగితే వాళ్ళని మంచి కంటి చూపుని? మన జీవన విధానంలో చేసినటువంటి పొరపాట్లమ్మా. ఉన్నటువంటి పరిస్థితులలో నేను కూడా కళ్ళజోడు వాడుతున్నా. అంటే ఇవన్నీ ఒక అనుభవాన్ని ఇస్తాయి. అంటే నాకు 7th 8th లో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తలనొప్పి, చదువుకునే వయసు. కళ్ళజోడు రాశారు కానీ పెట్టుకోలేదు, అవసరం లేదు. లాంగ్ తర్వాత ఇంచుమించు ఒక 20-30 ఏళ్ళ వరకు ఏమి దాని అవసరం కూడా మనకేమీ రాలేదు. ఇప్పుడిప్పుడు దాని అవసరం పెరుగుతుంది. ఎందుకంటే ఇది మన జీవితంలోకి వచ్చిన తర్వాత బ్లూ ఐస్, బ్లూ రేస్ మన జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి ఎందుకు వస్తుంది అంటే, కడుపుతో ఉన్నప్పుడు తల్లి టీవీ చూడటం. అంటే నేనే చెప్పా, టీవీ అంటే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు, గరికపాటి గారి ప్రవచనాలు చూడమ్మా అని చెప్పాం. కాబట్టి ఇది మరీ ఎక్కువ అవడం వల్ల పిల్లలకి అంధత్వం వస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పోషక విలువలు, పోషకాహారం. ఇప్పుడు అద్భుతమైనటువంటి పోషకాహారం తినేస్తున్నారు. క్యారెట్ లో విటమిన్ ఏ ఉంది. చూపు తగ్గిన వాళ్ళకి విటమిన్ ఏ లోపం వల్ల చూపు మందగించింది మనం తెగ చెప్పేస్తాం. ఇంకా నేను కూడా చాలా వీడియోలో స్టార్టింగ్ లో చెప్పా, పొద్దుటే లేచి ఉమ్ముని కంట్లో పెట్టుకుంటే చూపు వచ్చేస్తుంది. నిజమే ఇవన్నీ. కానీ వీటిలన్నిటికన్నా మూలమైనది ఒకటి ఉంది. దాన్ని అంటే నేను ఈ మధ్య నా రీసెర్చ్ లో నేను వెజిటబుల్ థెరపీలో ప్రాక్టీస్ చేయడం ద్వారా మనిషిలో, అంటే ఇప్పుడు నీ కళ్ళు బాగానే ఉన్నాయి, నా కళ్ళు బాగానే ఉన్నాయి, సడన్ గా కరెంటు పోయింది, ఈ గది అంతా చీకటి అయిపోతుంది కదా. కరెంటు పోవడం వల్ల, చీకటి అయిపోవడం వల్ల మనం చూడలేకపోయాం. అంటే మన లోపల ఫైర్ ఉన్నా బయట ఫైర్ లేదు, లైట్ బయట లేదు. అంటే మనకి సూర్యుడు 2 రూపాల్లో కనిపిస్తూ ఉంటాడు. ఒకటి బాహ్య ప్రపంచాన్ని వెలిగించడానికి ఉదయిస్తూ ఉంటాడు, అలాగే మన శరీరంలో చిదాగ్ని రూపంలో, చిచ్చక్తి రూపంలో ఉన్నాడు. ఆ సూర్యుడు ఈ సూర్యుడు అనుసంధానమై ఉంటేనే మనం దేన్నైనా చూడగలం. ఆ కాంతి వస్తువు మీద పడితే ఈ కాంతి కంటి ద్వారా దాన్ని గుర్తించగలుగుతుంది. ఆ కాంతి లేకపోయినా, ఈ కాంతి తగ్గినా మనం వస్తువుని గమనించలేం. ఇవి 2 ఎప్పుడూ కూడా అనుసంధానమై ఉండాలి. అందుకనే మన భారతీయ ఋషులు సూర్యోదయ సూర్యాస్తమయాలతో మాత్రమే మనం అనుసంధానమై ఉండాలి. సూర్యాస్తమయం తర్వాత మనం ఎంత ఎక్కువగా మెలుకొని ఉంటామో మన శక్తి అంత తగ్గిపోతూ ఉంటుంది. నైట్ నిద్ర తక్కువగా ఉన్న వాళ్ళకి పగలు బ్లర్గా కనిపిస్తుంది. మనలో ఫైర్ తగ్గడం దానికి ప్రధానమైనటువంటి కారణం. అవును గురుగారు, ఒక చిన్న డౌట్, అసలు కరెక్ట్ గా ఏ టైంకి నిద్రపోవాలి? ఒరిజినల్ గా శాస్త్రం ప్రకారం చూస్తే సూర్యాస్తమయం మనకి ఎన్ని గంటలకి? 6:15 అంతే. సూర్యాస్తమైన తర్వాత చీకటి పడుతూ ఉంటుంది, సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు. అంటే సూర్యాస్తమైన తర్వాత 6:15 తర్వాత ఒక 45 నిమిషాలు, ఒక గంట వేసుకోండి, అంటే 7:15 పనులు అన్ని చేసేసుకుని ఏదైనా 8 లోపు పడుకుని ఉపక్రమించాలి అంతే. ఇప్పుడు 12-1 గంటలు అవుతున్నాయి, ఇంకెందుకు రావు? నేను కూడా ఎగ్జెప్షన్ కాదు, ఎవరు కాదు, సూర్యోపాసకున్నే. నేను ఎంత సూర్య సాధన చేసినా నేను కూడా ఇబ్బంది పడుతున్నాను. చేసిన రోజు బాగా నిద్రపోయిన రోజు బాగుంటాను, దాని అవసరం ఉండదు. పొద్దుటే లేచిన వెంటనే, నేను త్వరగా పడుకున్న రోజు పొద్దుటే లేచిన వెంటనే సెల్ ఫోన్ చూడడానికి లేకపోతే ఏదైనా చదవడానికి నాకు కళ్ళజోడు అవసరం లేదు, తెలిసిపోద్ది. 2-3 రోజుల తర్వాత, అంటే నైట్లు బాగా లేట్ అయినా, నిద్ర బాగా తగ్గినా మీకు కళ్ళు చూస్తే తెలిసిపోద్ది. నేను అలసటగా ఉన్నాను, నేను ప్రయాణంలో ఉన్నాను, నాకు ఇప్పుడు దాని అవసరం ఎక్కువగా అనిపిస్తుంది. అంటే మామూలుగా జనరల్ గా చూసేవి కాదు, కానీ చిన్న చిన్నవి ఇప్పుడు అక్కడ మీరు ఏదో రాశారు, అది కొంచెం లైట్ గా బ్లర్ గా కనిపిస్తుంది, అది క్లారిటీగా రావాలంటే కళ్ళజోడు పెట్టుకోవాలి. మనలో చిదాగ్ని తగ్గుతుంది. మనం సూర్యుడికి అనుసంధానం కాకుండా సూర్య అపచారాలు చేస్తూ బ్రతికేస్తాం. దాన్ని మార్చుకుంటేనే కంటి చూపు మెరుగవుతుంది. మీరు అంటే సింపుల్, మీరు కళ్ళ హాస్పిటల్కి వెళితే కళ్ళు చూస్తాడు, అద్దాలు రాస్తాడు. అద్దాల తర్వాత ఇప్పుడు ఆ సర్జరీసే, అద్దాలు పెట్టుకోవడం, బరువు, లేజర్ ట్రీట్మెంట్,
ఒక గుచ్చటం తీసేయటం వేసేయడం. గ్రాస్ వేసేయటం అయిపోయింది. అంతే. మళ్ళీ పొరగట్టేస్తుంది, క్యాట్రాక్ట్ వచ్చేస్తాయి. ఇవి శాశ్వత పరిష్కారాలు కాదు. ఆ జీవన విధానాన్ని మార్చుకుని ఇప్పుడు మనం ఇంచుమించు ఒక 1.5 2 years నుంచి మా నాన్నగారు గోల పెడుతుంటారు. ఆయనకి క్యాట్రాక్ట్స్ వచ్చినాయి, శుక్లాలు వచ్చినాయి, సర్జరీ చేసేయాలని డాక్టర్లు అన్నారు. నేను చేయించింది, ఎందుకంటే మళ్ళీ వస్తాయి. నాకు తెలిసిన ఆవిడ ఒక ఆవిడ ఒక 2 years బ్యాక్ చేయించుకుంది. ఇప్పుడు మళ్ళీ ఆవిడ పైన పొరగట్టింది, మళ్ళీ లేజర్ ట్రీట్మెంట్. పొరకట్టడం అనే ఒక విధానాన్ని మనం తగ్గించుకోవాలి తప్ప అందులోంచి ఆ లిక్విడ్ ని తీసి లెన్స్ పెడతారు. స్టాండర్డా, గ్యారంటీయా? మళ్ళీ రావచ్చు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు గ్యారంటీలు ఇస్తాను. నేను వెళ్ళి మా నాన్నగారు మాట్లాడా. ఒక సమస్య వచ్చింది మా నాన్నగారికి, ప్రోస్టేట్ ఎన్లార్జ్ అయింది, 3rd grade. లివర్లో ప్రాబ్లం వచ్చింది, నెక్స్ట్ లెవెల్. బాడీ అంతా కూడా ఇన్ఫెక్షన్తో ఇన్ఫెక్టెడ్ అయి ఉంది. 75 years కాబట్టి సర్జరీకి ఛాన్స్ లేదు అన్నారు. ఛాన్స్ చేయలేము, జాగ్రత్తగా మెడిసిన్తో మేనేజ్ చేయండి అన్నారు. అప్పుడు మా నాన్నగారిని అడిగితే, సరే మరి ఇంక నీ ఇష్టం, నువ్వేం చేయగలిగితే చేయి అన్నారు. డాక్టరు సర్జరీకి ఛాన్స్ లేదు అన్నారు కాబట్టి నీ ఇష్టం, నువ్వేం చెప్తే చేస్తానన్నారు. కరెక్ట్గా 21 days ఒక డైట్ తీసుకెళ్ళి మొత్తం ఎక్కడెక్కడైతే గాల్ బ్లాడరు, ప్యాంక్రియాస్ అన్ని టార్గెట్ చేసి ప్రోస్టేట్ అన్ని ఒక మంచి డైట్లో తీసుకెళ్ళాను, దాన్ని క్లియర్ చేశాను. ఇక్కడ కంటి హాస్పిటల్లో తీసుకెళ్తే దానికి కంపల్సరీ సర్జరీయే, ఈ చూపు మెరుగవ్వదు. ఇదే ఆయన నాకు చేయించే నేను చేయించలేదు. ఇప్పుడిప్పుడే ఒక వేరే చెప్పి, అంటే నీకు గాల్ బ్లాడర్లో చిన్న సిస్ట్ ఉంది కాబట్టి నువ్వు కంపల్సరీ ఈ ఫుడ్డే తినాలి, ఇవి తినకూడదని పెట్టి గాల్ బ్లాడర్ని సరి చేస్తున్నాను. అయిన తర్వాత అప్పుడు నేను కంటికి దగ్గర తీసుకెళ్తాను, ముందు దీన్ని సరి చేసుకో అని చెప్పి దీంతో పాటు కంటికి ట్రీట్మెంట్ చేస్తే ఒక ఐస్ క్లియర్ అయింది. ఓకే, ఇది బాగానే కనపడుతుంది, ఇది కొంచెం మసుకుంది అంటారు. పాపం, అవును, గట్టిగా చెప్పా, చేయిస్తాను, కంగారు పాపం, ఇంకా 3 నెలలు పడుతుంది, నువ్వు దీన్ని బాగు చేసుకో, నువ్వు దీని మీద దృష్టి పెట్టుకో. కండు లివర్కి ప్రతిబింబాలు. ఓకే, లివర్ లో ఏదో ప్రాబ్లం ఉంది, దాన్ని సరి చేయాలి తప్ప కంటికి సర్జరీ చేసుకుని కాంటాక్ట్ లెన్స్లు వేసుకుని చూపు మెరుగుపడిపోయింది సంకలు గుర్తుకుంటే లోపల లివర్ పాడైపోతూ ఉంటుంది. కిడ్నీకి సమస్య వస్తే కిడ్నీకి ట్రీట్మెంట్ చేస్తారు, చెవులు ఎక్స్పోజ్ అవుతుంది, చెవికి ట్రీట్మెంట్ చేసి మీకు టెనిటస్ వచ్చింది, సౌండ్ వస్తుంది అన్నప్పుడు నువ్వు చెవికి ట్రీట్మెంట్ చేస్తావు, కానీ కిడ్నీని బాగు చేసేది ఎవరు? అది కిడ్నీ సమస్య. కిడ్నీని సరి చేస్తే చెవి కూడా సరైపోతుంది, లివర్ని సరి చేస్తే కన్ను కూడా సరైపోతుంది, ఊపిరితిత్తులు సరి చేస్తే ముక్కు సరైపోద్ది. అంటే ఒక్కొక్క ఆర్గాను ఒక్కొక్క రిలేటెడ్ వాటికి ఉన్న సమస్యలు డయాగ్నోస్ చేయండి. అందుకని ఆయుర్వేదం ద బెస్ట్. ఎందుకంటే అది నాడి పట్టుకుని లోపల సమస్యను గుర్తించి పరిష్కారం చెప్పు. ఈ వెస్టర్న్ మెడిసిన్ అందుకని ఏంటంటే మీరు కంటి సమస్యతో బాధపడుతున్నారంటే లివర్ మీద దృష్టి పెట్టండి, మీకు ఫైర్ తగ్గింది, ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నారు, మీరు దాన్ని మెరుగుపరుచుకుంటే, అంటే ఇప్పుడు మీకు తిన్నదా అరగట్ల, చూపు తగ్గింది, మీకు అర్థమైపోద్ది. అప్పుడు మీకు అరుగుదల ఇచ్చేవే తినాలి, అరగనివి తినేసి నాకు చూపు పోతుంది, ఎన్ని ఆపరేషన్లు చేయించుకుంటాం, చూపు తిరిగి రాదు, లివర్ సరి అవ్వదు. అందుకని ఏంటంటే